అనగనగా ఒక అడవిలో పావురం, పిచుక, చిలుక అనే 3 పక్షులు మంచి స్నేహితులుగా ఉండేవి. పిచుక గర్భవతి కావడంతో పావురం, చిలుక వాటి గూటికి వెళ్లకుండా పిచుక గూటిలోనే ఉంటూ ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేటివి. అవి చూపించే ప్రేమకు ఎంతగానో పిచుక మురిసిపోతూ ఉండేది. వీటి స్నేహం అదే అడవిలో మరొక చోట ఉంటున్న గ్రద్ద, కాకికి నచ్చేది కాదు. దాంతో వాటి మధ్య చిచ్చు పెట్టాలని మాట్లాడుకుంటూ, ఆలోచన చేసుకుంటూ పిచుకగూటికి కొద్ది దూరంలో ఉన్న చెట్టు మీద ఉంటూ వాటిని గమనిస్తూ ఉండేటివి. ఏమే నల్ల కాకి, ఏమైనా ఐడియా వచ్చిందా అని అనగానే కాకికి ఎక్కడలేని కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకుంటూ, చూడవే, ముందుగా నన్ను నల్ల కాకి అని పిలవడం మానేసే. మరొకసారి అలా పిలిస్తే నేను కూడా వెళ్ళి పిచుకతో స్నేహం చేస్తాను. అప్పుడు నువ్వు ఒక్కదానివే అవుతావు. జాగ్రత్త. అబ్బా, సరేలేవే, అలా పిలవన్లే. పాడు చేసే ఐడియాలు ఇవ్వడంలో ముందుంటావు కదా. ఇప్పుడేంటి ఇంత ఆలస్యం అవుతుంది? అప్పుడప్పుడు అలా అవుతుందిరే అని మాట్లాడుకుంటూ ఆలోచన చేయడం మొదలుపెట్టాయి. ఒకరోజున మంచంలో పడుకుని ఉన్న గర్భవతి పిచుక దగ్గరికి పావురం పాల గ్లాస్ పట్టుకుని వచ్చి పిచుక పక్కన మంచం మీద వాలింది. ఇక చిలుక కూడా టాబ్లెట్ తీసుకొనొచ్చి పిచుక మంచం మీద వాలింది. పిచుక, ఇక పడుకుంది చాలు, లేచి పాలు తాగు. అలాగే ఈ టాబ్లెట్ కూడా వేసుకోవాలి, లే పిచుక అంటున్న పావురం చిలుక మాటలకు పిచుక నెమ్మదిగా కళ్ళు తెరిచి పాల గ్లాస్తో ఉన్న పావురాన్ని, టాబ్లెట్ పట్టుకుని ఉన్న చిలుకని చూస్తుంది. లేచి నెమ్మదిగా కూర్చుంటుంది. నేను చేసిన పుణ్యమేమిటో నాకు తెలీదు, కానీ మీరిద్దరూ నాకు స్నేహితులవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమానురాగాలు ఎప్పటికీ నాకు, నాకు పుట్టబోయే బిడ్డలకు ఇలాగే పంచుతుండాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం దూరం కాకూడదు. మనల్ని దూరం చేయాలని కొన్ని పనికిమాలిన తోటి పక్షులు ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాయి. వాటికి స్నేహం విలువ తెలియదు పావురమా అని అనగానే పిచుక పావురం దగ్గర నుంచి పాలు తీసుకొని తాగుతుంది. ఆ తర్వాత చిలుక ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటుంది. నువ్వు చేసిన సహాయానికి నీకు రుణపడి ఉంటాను. ఎప్పటికీ దూరం కాను. అప్పుడే పుట్టిన నా పిల్లల్ని ఆ గద్ద తినపోతుంటే నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా చిన్ని పిల్లల ప్రాణం కాపాడావు. అది నేను మర్చిపోతే పక్షిగా పుట్టి ఏమిటి లాభం? ఇక ఆపండి మీ సెంటిమెంట్ డైలాగులు. ఇలానే వదిలేస్తే ఏడిపించేలా ఉన్నారు. అయినా మనం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా మన మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఎప్పుడు ఒకరికొకరు కృతజ్ఞతలు, క్షమాపణలు చెప్పుకోకూడదు. మన దేహాలే వేరు, కానీ మనం ముగ్గురం ఒకటే. పిచుక, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. మీరుండగా నాకేంటి? ఆ గ్రద్ద నా పిల్లల్ని తింటుంటే నువ్వు అడ్డుపడ్డావు కదా. అందుకే నేను ఎప్పుడెప్పుడు తినాలా, మన మధ్య గొడవ పెట్టి ఎప్పుడెప్పుడు విడదీయాలా అని కసాయి కాకితో కలిసి అదిగో ఆ చెట్టుపై గ్రద్ద కాపలా కాస్తోంది. ఎక్కడా నాకు కనపట్టం లేదు? సరిగ్గా చూడవే ఆ చెట్టుపైన. పావురం మాటలు విన్న చిలుక, గ్రద్ద, కాకి ఉన్న చెట్టు వైపు చూస్తుంది. అవి పిచుకగూటి వైపు చూస్తూ ఉండటం కనబడుతుంది. అవునే పిచుక, పావురం బాగానే వాటిని గమనించిందే. సరే, నేను జాగ్రత్తగానే ఉంటాను. మీరు కూడా వాటికి చిక్కకుండా, కనబడకుండా ఆహారం కోసం జాగ్రత్తగా వెళ్తూ ఉండండి అని పిచుక చెప్పింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున రాక్షస గ్రద్దకి బాగా ఆకలవుతుంది. ఎంత వెతికినా ఎక్కడా మాంసం ముక్క దొరకలేదు. చేపలు దొరకలేదు. ఇక చేసేదేమీ లేక మాటల్లో పెట్టి కసాయి కాకిని తినాలని దాడి చేయబోయింది. కసాయి కాకి అది గమనించి తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోయింది. అప్పుడే గ్రద్దకు విరిగిన చెట్టు కొమ్మ తగిలి గాయమవుతుంది. ఎగరలేకపోతుంది. ఆహారం తెచ్చుకోలేకపోతుంది. నిరాశతో గ్రద్ద, కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉండగా అటుగా వెళ్తున్న పావురం, చిలుక, పిచుక 3 గ్రద్ద గుడిలోకి వచ్చి గద్ద పరిస్థితి చూస్తాయి. జాలి వేస్తుంది. దయచేసి నన్ను మన్నించి కాపాడండి. పావురమ్మ, వెళ్ళి మన గూటిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగే చిలుక, నువ్వు వెళ్ళి చెరువు నుంచి చేపలు పట్టుకురా అని చెప్పగానే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి పిచుక గూటిలోకొచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని తీసుకొని గ్రద్ద గూటికొస్తుంది. పిచుక గాయం దగ్గర పట్టి వేస్తుంది. ఇంతలో చిలుక చేపలు తీసుకొని వస్తుంది. గ్రద్దకు పెడుతుంది పిచుక. మీరెంతో మంచి పక్షులు, దయగల పక్షులు. నేను మిమ్మల్ని, మీ పిల్లలను చంపాలనుకున్నా, కానీ మీరే నాకు ప్రాణం పోశారు. మీకెప్పటికీ రుణపడి ఉంటాను. మీ ముగ్గురికి నా కృతజ్ఞతలు అని చెప్పి అప్పట్నుండి గ్రద్ద వాటితో స్నేహంగా ఉంటూ వాటికి పాము నుంచి ఎలాంటి ఆపద రాకుండా రక్షణ కల్పిస్తూ ఉండేటిది. ఆ పక్షుల మంచితనమే వాటికి శ్రీరామ రక్ష. ఒక రోజున
ఒక అడవిలో వేటకు బయలుదేరిన గ్రద్దకి సెలయేరు పక్కన ప్రశాంతంగా రొట్టె తింటున్న ఒక కాకి కనిపించింది. ఆ కాకిని చూడగానే గ్రద్దకి నోరూరింది. వారెవ్వా! ఈరోజు కాకి భోజనం భలే కమ్మగా ఉంటుంది. కడుపు నిండా తినొచ్చు. ఇక నా వల్ల కాదు, దాడి చేస్తాను అని నిశ్చయించుకొని ఆ కాకి మీదకి దాడి చేయడానికి వచ్చింది. కాకి దాడి చేయడానికి వచ్చిన గ్రద్దను చూసి ధైర్యంగా, ఆగండి గ్రద్దగారు, ఆగండి అని గట్టిగా కేకపెట్టింది. గ్రద్ద నిర్ఘాంతపోయింది. ఇంతవరకు ఏ పక్షి గ్రద్దని ఆగమని అడగలేదు. గ్రద్దని చూసి పక్షులన్నీ, జంతువులన్నీ భయపడ్డం, పరుగుపెట్టడం, వాటిని వేటాడ్డం గ్రద్దకి తెలుసు. కాని ఇలా ఆగమనడం, ఇది కొత్త విషయం. సంగతేంటో తెలుసుకుందామని గ్రద్ద అడిగింది. గ్రద్దగారు, అడగ్గానే ఆగినందుకు ధన్యవాదాలు. మీకు అడ్డుపడినందుకు క్షమించండి అని వినయంగా అంది కాకి. గ్రద్ద కోపంగా చూస్తూ, మన్నించానులే కాకి, విషయమేమిటో చెప్పు అని అడిగింది గ్రద్ద. నాకు ఇంట్లో చిన్న కూతురుంది. నీ ఇంటి అడ్రస్ చెప్తే వెళ్ళి నీ కూతుర్ని తినాలా? అది కాదు గ్రద్దగారు, నేను రోజూ పొద్దునే ఆ కూతురికి ఆహారం పెట్టి ఈ అడవిలోకి వచ్చి రోజంతా ఆహారం కోసం చూస్తుంటాను. దొరికితే కడుపు నిండా తింటాను, లేదంటే పస్తులుంటాను. ఇప్పుడు నన్ను వెళ్ళి నీ కూతురికి ఆహారం పెట్టి రమ్మంటావా ఏంటి? అయ్యో గ్రద్దగారు, నేను చెప్పేది వినండి. విసిగించకుండా విషయం చెప్పవే. అలాగే గ్రద్దగారు, నేను తిన్నా తినకపోయినా సాయంత్రం మళ్ళీ వెళ్ళి కూతురికి ఆహారం పెడతాను. రోజులాగానే ఈరోజు కూడా కూతురుతో సాయంత్రం మళ్ళీ వస్తానని, ఆహారం తీసుకొస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్ళకపోతే నా కూతురుకు ఆహారం ఉండదు, ఆకలితో అల్లాడుతుంది. నేను తిరిగి వెళ్లే వరకు అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది నా బిడ్డ. ఇదంతా నాకెందుకు చెప్పు, నన్నెందుకు ఆగమన్నావో అది చెప్పు. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్ళి కూతురుకు కడుపు నిండా ఆహారం పెట్టి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దునే వచ్చేస్తాను. ప్లీజ్ ఈ సహాయం చేయండి అని కాకి అడిగింది. గ్రద్ద నవ్వడం మొదలెట్టింది. కాకి అయోమయంగా చూస్తోంది. బాగానే చెప్పావు కథ, నా నుంచి తప్పించుకోవడానికే కదా? లేదు, పొద్దునే వచ్చేస్తాను కదా, నన్ను నమ్మండి అని అంది. గ్రద్దకి కాకి మాట నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు. తనలో తను, ఒక విధంగా ఆలోచిస్తే కాకి మాటల్లో చాలా నిజాయితీ కనిపిస్తుంది. కానీ ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు? ఒక్కసారి నన్ను తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ కాకి నా దగ్గరికి వస్తుందా? అసలు సాధ్యమా? ఏది ఏమైనా కాకి తెలివిని మెచ్చుకోవాల్సిందే. సరేలే, వేరే ఆహారం ఏదైనా వెతుక్కుంటాను, కాకిని వదిలేస్తాను అని అనుకుని గ్రద్ద నిశ్చయించుకుంది. మళ్ళీ కాకి తిరిగి రాదని తెలిసినా ఊరికే, సరే వెళ్ళు, రేపు పొద్దునే ఇక్కడే నీకోసం ఎదురు చూస్తాను అని కాకితో అంది. కాకి మొహం మీద సంతోషం, ఆశ్చర్యం రెండూ కనిపించాయి. నేను తప్పకుండా వస్తాను, నా మాట నమ్మండి అని తన ఇంటికి బయలుదేరింది. కొంత సమయం తర్వాత ఇంటికి చేరుకుంది. తన కూతురుకు ఆహారం పెట్టింది. కన్నీళ్లతో బాధగా, ఇలా చూడు తల్లి, అమ్మ లేకపోయినా పర్వాలేదు, నీకు అందరూ సహాయం చేస్తారు, నువ్వు మంచిగా ఉండాలి అని కూతురుకు ధైర్యంతో పాటు జరిగింది మొత్తం చెప్పింది. అడవిలో ఇతర పక్షులకు కూడా జరిగిన సంగతి చెప్పి, నేను లేనప్పుడు నా కూతుర్ని కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని దండం పెడుతూ కోరింది. ఇతర పక్షులన్నీ కలిసి ఆ కాకిని తిరిగి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి. గ్రద్ద నుంచి తప్పించుకొని మళ్ళీ వెళ్తానంటావేంటి? అసలు ఇందులో అర్థముందా అని చాలా నచ్చ చెప్పడానికి చూశాయి. కాని కాకి వినలేదు. లేదు, నేను మాట ఇచ్చాను, నా కూతురికి ఆహారం పెట్టి ఎవరికైనా అప్పగించి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను. వెళ్తాను, నా కూతుర్ని చూసుకోండి అని చెప్పింది. పొద్దునే కాకి కూతురు విడిపోతూ బాగా ఏడ్చాయి. మరొకసారి ఆలోచించుకోమని తోటి పక్షులు చెబుతున్నా తాను మాట మీద నిలబడాలని కాకి గ్రద్ద దగ్గరికి బయలుదేరింది. కాని మనసు భారంగానే ఉంది. బాగా భయపడుతూ గ్రద్దను కలుస్తానన్న చోటుకు వెళ్ళింది. గ్రద్దకి కాకి తిరిగొస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు. అయినా ఎందుకో ఒక ఉత్సుకత. కాకి వస్తుందా రాదా అని తెలుసుకోవాలని ఆసక్తి. అందుకని
అనుకున్న సమయానికి మళ్ళీ కాకిని కలుసుకున్న చోటికి వెళ్ళింది. అక్కడ ఉన్న కాకిని చూసి చాలా ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా వస్తావనుకోలేదు. నీ కూతురుకు చెప్పావా? అని అడిగింది. కాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా జవాబు చెప్పింది. మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి. నేను నా కూతురుకు కడుపు నిండుగా ఆహారం పెట్టి జరిగినది చెప్పి సెలవు తీసుకొని వచ్చాను. మరి నేను నిన్ను తినేస్తే నీ కూతురికి ఆహారం ఎవరు పెడతారు? నా మిత్రులకు అప్పచెప్పి వచ్చాను. మరి వాళ్ళకేం చెప్పావు? నిజమే చెప్పాను వాళ్ళు నిన్ను ఆపలేదా? వెళ్ళొద్దని అనలేదా? అన్నారు. కాని నేను మీకు మాట ఇచ్చాను కదా, అందుకే అందరికీ సర్ది చెప్పి వచ్చాను అని అంది కాకి. గ్రద్దకి కాకి నిజాయితీ చాలా నచ్చింది. ఇంతవరకు నేను నీలాంటి పక్షిని ఎప్పుడూ కలవలేదు. నీలాగా ఇలా మాట మీద నిలబడ్డానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నీలాంటి మంచి కాకిని నేను తినలేను. నువ్వు నిర్భయంగా ఈ రోజు నుంచి ఆహారం తినొచ్చు, నీ కూతురుకు పెట్టొచ్చు అని చెప్పి కాకిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. కాకికి బాధ, ఏడుపు, మనసులోని భారం అన్నీ చప్పున తగ్గిపోయాయి. ఆ పూట ఆహారం తినకుండానే వేగంగా ఇంటికి వెళ్ళి కూతుర్ని చూసుకుంది. మనం నిజం చెబుతూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలం. ఏమంటారు ఫ్రెండ్స్? ఒక మారుమూల గ్రామం. ఆ పక్కనే ఉన్న అడవిలో ఆచార్య పిచ్చుక, తన భార్య లక్ష్మీ పిచ్చుక, కొడుకు ఆర్య పిచ్చుక, కూతురు మైనా పిచ్చుక అనే పేరుగల పిచ్చుక కుటుంబం ఉంటుంది. ఒకరోజున ఎప్పటిలాగానే మైనా పిచ్చుక స్కూల్కి వెళ్తుంటే మైనా పిచ్చుకకి ఎదురుగా వస్తాడు తండ్రి. అదేంటమ్మా, ఇవాళ స్కూల్కి వెళ్తున్నావు? ఏంటి నాన్న మీరు మాట్లాడేది? ఈరోజు స్కూల్కి సెలవు లేదు కదా. ఈరోజు మా స్కూల్లో పాటల పోటీలు జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా, నాకు పాటలు పాడడం అంటే ఎంత ఇష్టమో. అయినా ఇంకో 4 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు వస్తున్నాయి. నేను పరీక్షల్లో పాస్ అయి సంగీతం నేర్చుకోవాలి. నేను పెద్ద సింగర్ని కావాలి నాన్న. కూతురి మాటలు విన్న తండ్రి ఆచార్య పిచ్చుకకి కోపం వస్తుంది. ఏంటమ్మా నువ్వు? పక్క ఊరిలో మీ బావున్నాడు, వాళ్ళకి బాగా డబ్బుంది. నా మాట విని పెళ్లి చేసుకో తల్లి, నువ్వు సంతోషంగా ఉంటావు. డబ్బు ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. కలను మించిన సంపద ఏముంది నాన్న? నేను బాగా పాటలు పాడి గొప్ప గాయనిగా పేరు తెచ్చుకోవాలి. అప్పుడు డబ్బులు నా వెనకాలే పరిగెత్తుకొని వస్తాయి. అప్పటి వరకు నన్ను ఇలా ఉండనివ్వండి నాన్న. ఇలా చూడమ్మా, నువ్వు నా మాట వినకపోతే నేను ఇక్కడే ఇదిగో ఈ పురుగుల మందు తాగి చనిపోతాను. సరే నాన్న, మీరు చెప్పినట్టే నేను ఈ పెళ్లి చేసుకుంటాను అంటూ మైనా పిచ్చుక లోపలికి వెళ్ళి రెడీ అయి తన స్నేహితురాలైన కాకమ్మకి ఫోన్ చేస్తుంది. కాకమ్మ, నేను మైనా పిచ్చుకొని మాట్లాడుతున్నాను. నాకింట్లో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి ఈ పెళ్లి జరగకుండా చూసుకోవాలి. సరే సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు, అంతా నేను చూసుకుంటాను. ఇంతలో పెళ్లివాళ్ళు వస్తారు. చారీ చిలుకపంతులు గారు ముహూర్తం చూస్తూ ఉంటే ఇన్స్పెక్టర్ తేజకాకి అక్కడికొస్తాడు. ఆపండి, ఈ పెళ్ళి ఆపండి. మేమిక్కడ నేరాలు ఘోరాలు చేయటం లేదు, నా కన్నబిడ్డకి పెళ్లి చేస్తున్నాను అని ఆచార్య పిచ్చుక అంటాడు. ఈ పిచ్చుక ఇంకా మైనర్, ఈ అమ్మాయికి పెళ్లి బలవంతంగా చేస్తున్నారు మీరు. ఇంతకంటే నేరం ఇంకేం కావాలి? కానిస్టేబుల్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని తేజకాకి అంటాడు. అప్పుడు ఆచార్య పిచ్చుక, అదేంటి, మా బిడ్డకి మేం పెళ్లి చేస్తే నేరం ఎలా అవుతుంది సార్? ఈ పెళ్ళి మీ అమ్మాయికి ఇష్టం లేదు. కావాలంటే మీ అమ్మాయిని అడగండి. మీ అమ్మాయి మాకు తన ఫ్రెండ్తో ఫోన్ చేయించింది. అయినా తను ఇంకా చిన్నపిల్ల. పదండి స్టేషన్కి. సార్, మా అమ్మ నాన్నలని వదిలేయండి. నిన్ను కన్నందుకు ఓ అయ్య చేతిలో పెట్టి 4 అక్షింతలు నెత్తిన జల్లి నీ బాధ్యత తీర్చుకుందామని అనుకున్నావు. ఇంత పని చేస్తావే? ఈరోజే నా కూతురు చనిపోయింది. ఇంకెప్పుడు నాకు నీ మొహం చూపించుకో. నాకు ఎదురుపడ్డ రోజున మీ అమ్మ నేను ఆ రోజే చచ్చిపోతాం. వెళ్ళిక్కడి నుంచి. సార్, మా అమ్మ నాన్నలని వదిలిపెట్టండి. నేను చదువుకోవడానికి, పాటలు నేర్చుకోవడానికి ఏదైనా మంచి ఫౌండేషన్ లాంటివి ఉంటే నన్ను అక్కడ చేర్పించండి సార్. ఇక ఆ పోలీసు వాళ్ళు ఆ అమ్మాయిని ఒక మంచి ఫౌండేషన్లో చేర్పిస్తారు. ఒక 10 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తరువాత మైనా పిచ్చుక గొప్ప గాయనిగా ఎదిగి ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటుంది. అలా
తను కొన్ని ఆశ్రమాలు కట్టించి లేని వాళ్ళకి అన్నీ తనే అయి చూసుకుంటుంది. అనుకోకుండా ఒక రోజున మైనా పిచ్చుక ఉన్న ఆశ్రమానికే తన తల్లి తండ్రి ఇద్దరూ వస్తారు. మైనా పిచ్చుకని చూసి ఆచార్య పిచ్చుక, అతని భార్య పిచ్చుక 2 చేతులతో నమస్కారం చేస్తారు. అమ్మా, ఈ తండ్రిని మన్నించు తల్లి. కొడుకున్నాడన్న ధైర్యంతో ఆ రోజు నిన్ను చంపేశాం మేము. కానీ ఈరోజు నువ్వే మాకు దిక్కయ్యావు. ఇక అనాథాశ్రమంలో తనకు కనిపించిన తల్లి తండ్రుల పిచ్చుకల్ని చూసి ఆ కూతురు పిచ్చుక కన్నీరు పెట్టుకుంటుంది. ఒక కూతురు తన తండ్రి దగ్గరికి వచ్చి చదువుకుంటూ సంగీతం నేర్చుకొని పాటలు పాడి మిమ్మల్ని బాగా చూసుకుంటాను నాన్న అని చెప్పినా వినకుండా పెడచెవిన పెట్టి అందరూ ఉండి ఎవ్వరూ లేని అనాథం చేసి ఇంట్లో నుంచి పంపించేసి నా ఉన్న ఆస్తులన్నీ అమ్మి కొడుకుని ఇంజనీరింగ్ చేపిస్తే అంటూ చెప్పటం మధ్యలోనే ఆపేస్తాడు. ఆచార్య పిచ్చుకకి దుఃఖం మధ్యలోనే తన్నుకొచ్చేస్తుంది. కాసేపు ఏడుస్తాడు. తన భార్య పిచ్చుక తనని ఓదారుస్తుంది. ఆచార్య పిచ్చుక కన్నీళ్లు తుడుచుకొని, కొడుకుని బాగా చదివిస్తే వాడి జీవితం వాడు చూసుకొని మమ్మల్ని ఇలా దిక్కులేని వాళ్ళలా వదిలేసి వెళ్ళిపోయాడు. కన్నవాళ్ళు వద్దని వాడు వదులుకున్న కన్న పేగు బంధం కోసం కడుపు తీపి ఆరాట పడుతుంటే చూడలేక ఒకరోజు మేము వాడి ఇంటికి వెళ్ళాం. అప్పుడు వాడి భార్య, కోడలు ఇంట్లో అడిగి పెడితే కాళ్ళు విరగ్గొడతాను అని అంది. అప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. కోడలి అనడం కూడా విన్నాడు. అయినా ఏమాత్రం చప్పుడు చేయలేదు. కోడలితో అనిపించుకుంటూ బ్రతకడం మా వల్ల కాలేదు. అందుకే ఈ ఆశ్రమానికి వచ్చాం. కానీ ఈ ఆశ్రమం కూడా నువ్వు కట్టించిందని, ఇక్కడ ఉన్న వాళ్ళను పోషిస్తున్నది నువ్వని తెలీదు తల్లి. ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు తల్లి. ఎక్కడో ఒక చోట తలదాచుకుంటావు. మేం నీకు చేసిన ద్రోహానికి తగిన శిక్ష అనుకుంటాం. అమ్మా, ఈ వయసులో మేము తలదాచుకోవడానికి ఇక కష్టాలు పడలేము. ఈ దుక్కలేని ముసలి వాళ్లపై దయతలచి ఈ ఆశ్రమంలో కొంచెం చోటివ్వు తల్లి. ఇక ఆ మాటలన్నీ విన్నాక మైనా బరువెక్కిన గుండెతో ఇలా అంటుంది. నాన్న, మీలాగే ఎంతోమంది తల్లిదండ్రులు కూతుర్ని ఒకలాగా కొడుకుని ఒకలాగా చూస్తున్నారు. నాలాగే ఎంతోమంది ఆడపిల్లలు తాము కన్న కలలని నిజం చేసుకోవడానికి ఇలా బయటకొచ్చి ఎన్నో కష్టాలు పడుతున్నారు. అయినా కన్నవాళ్ళని ఎప్పుడూ తిట్టుకోరు. ఎందుకో తెలుసా నాన్న, ఆడపిల్ల పుట్టగానే ప్రతి తండ్రి వాళ్ళమ్మే పుట్టిందని గారాబం చేస్తాడు. నువ్వు కూడా నన్ను అలాగే చేశావు కదా నాన్న. అవును తల్లి, చేశాను. కానీ ఒక వయసు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని తనకిష్టం లేకపోయినా బ్రతుకుండగానే బలి పశువులా మెడలో ఉరితాడు బిగిస్తూ మా జీవితాన్ని ఎవడి చేతిలోనూ పెట్టాలనుకుంటారు. ఇదెక్కడి న్యాయం నాన్న? ఆచార్య పిచ్చుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటాడు. కొడుకుకి మాత్రం అన్నీ ఇస్తారు. వాడు ఇలా అడిగాడో లేదో అప్పు చేసి మరీ తెస్తారు. ఇప్పుడు చూడండి, వాడు బంగ్లాలో, మీరు మీ కూతురు కట్టించిన అనాథాశ్రమంలో. మీరు డబ్బులు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించండి నాన్న. ఎందుకంటే ఆడపిల్లకి అమ్మా నాన్నలే అండదండలు నాన్న. మీరే మమ్మల్ని అర్థం చేసుకోకుండా హేళన చేస్తారు. మీ కూతుర్ని నమ్మకుండా అపనమ్మకాన్ని నమ్ముతారు. కూతురి మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటారు ఆ తల్లిదండ్రులు. 2 చేతులెత్తి నమస్కారం చేస్తారు. ఆచార్య దంపతులు కూతురిని మన్నించు తల్లి అని వేడుకుంటారు. ఇక మైనా పిచ్చుక వాళ్ళని మన్నిస్తుంది. బాగా చూసుకుంటూ సంతోషంగా తన మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటుంది. ఒక అడవిలో ధాత్రి అనే ఒక ముసలి పిచ్చుక ఉండేది. ఆ ముసలి పిచ్చుక్కి మైనా పిచ్చుక అనే కూతురు ఉంటుంది. ముసలి పిచ్చుకకి బంగారమన్న కూతురన్న చాలా ఇష్టం. దాంతో ముసలి పిచ్చుకకి ఎక్కువ బంగారం సంపాదించి గొప్ప ధనవంతురాలుగా పేరు పొందాలని ఆశ కలుగుతుంది. అలాగే సంపాదించుకొని పెట్టుకుంటుంది. తన గూటిలో ఉన్న పొయ్యి దగ్గర నుంచి తినే కంచం వరకు అంతా బంగారమే ఉంటుంది. తన దగ్గర ఉన్న బంగారాన్ని, బంగారంతో చేసిన వస్తువులని పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఆహా, ఎంత బంగారం ఉంది నా దగ్గర! అయినా సరిపోదు, ఇంకా ఇంకా కావాలి. ఎంత బంగారం అంటే కేజీఎఫ్ సినిమాలో ఉండే బంగారం అంతా కావాలి. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. అప్పటి వరకు విరామం విశ్రాంతి లేకుండా బంగారాన్ని సంపాదిస్తూ ఉండాలి. ఇదే నా శపథం అనుకుంటూ మంగమ్మ శబదంలా ముసలి పిచ్చుక కూడా ఒక శబదం పెట్టుకుంటుంది. అయినా ముసలి పిచ్చుక ఆశ చావదు, తీరదు.
నిజంగానే ముసలి పిచ్చుకది ఆశ అయితే తీరేది, కానీ అది అత్యాశ కదా, అది ఎప్పటికీ తీరదని తెలుసు కదా. ఇంతలో ముసలి పిచ్చుక దగ్గరికి తన కూతురు పిచ్చుక వస్తుంది. అమ్మా, ఎందుకు నీకు బంగారం అంటే అంత ఇష్టం? బంగారమే కాదు తల్లి, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. అదే ఎందుకిష్టమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చెప్పడం కష్టం తల్లి. నాకు బంగారం ఒక కన్ను, నువ్వు ఒక కన్ను. 2 కళ్ళలో ఏ కన్ను బాగా లేకపోయినా ఇబ్బంది పడేది నేనే కాబట్టి. అందుకే నాకు బంగారం నువ్వు ఇష్టం. సరే, నేను ఆహారం కోసం వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు. అసలే వయసు మీద పడుతుంది. బంగారం మీది పిచ్చితో ఎక్కడికి వెళ్ళకో, సరేనా? సరే తల్లి, ఎక్కడికి వెళ్ళను అని చెప్పగానే కూతురు పిచ్చుక తన ముక్కుని తల్లి ముక్కు దగ్గర తాకించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు రాత్రి ముసలి పిచ్చుక నిద్రపోతూ ఉంటే కలలో ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ధాత్రి పిచ్చుకా, నీకేం కావాలో కోరుకో. అని దేవత అడుగుతుంది. అసలే అత్యాసపరురాలైన ముసలి పిచ్చుక, మాత, కేజీఎఫ్లోని బంగారం మొత్తం నా దగ్గరే ఉండాలి. అందుకు నేను ఏది తాకితే అది బంగారం అయిపోయేటట్లుగా వరం ఇవ్వు తల్లి. అని ముసలి పిచ్చుక వినయంగా తన అత్యాస కోరికను కోరుతుంది. ఆ కోరిక విని దేవత నవ్వుకుంటుంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. అప్పటి వరకు ఎంత చెప్పినా నిజం అన్నది వాళ్ళ బుర్రలకు ఎక్కదు. ఏమిటి తల్లి, ఏదో అంటున్నారు? ఏమీ లేదు, తధాస్తు అని దీవిస్తున్నాను. అని వరమిచ్చి ఆ దేవత మాయమైపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం నుంచి ఆ ముసలి పిచ్చుక ఆ అడవిలోని ఒక పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకున్న పళ్ళని తాకి చూస్తుంది. తాకిన వెంటనే అవి బంగారు పళ్ళుగా మారిపోతాయి. దీంతో ఆ ముసలి పిచ్చుక ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అలా ఆ అడవిలోని పళ్ళని తాకుతూ వాటిని బంగారు పళ్ళుగా మార్చుకుంటూ ఆ బంగారు పళ్ళని తీసుకొని గూట్లో పెట్టుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ముసలి పిచ్చుకకి బాగా ఆకలి వేస్తుంది. తన గూటికి వస్తుంది. పలహారం తీసుకునేందుకు పళ్ళాన్ని తాకగానే ఆ పళ్ళెంలోని పలహారాలన్నీ బంగారంగా మారిపోతాయి. ఏది తాకినా అది బంగారంగా మారిపోతూ ఉండటంతో ఆ ముసలి పిచ్చుక తినటానికి తిండి, తాగటానికి నీరు లేక ఆకలితో ఇబ్బంది పడుతూ నీళ్ల కోసం అల్లాడుతూ ఉంటుంది. రోజురోజుకి నీరసంగా తయారవుతున్న తల్లి పిచ్చుకని కూతురు పిచ్చుక గమనించి ఒక రోజున అడుగుతుంది. ఏవైందమ్మా, రోజురోజుకి నీరసంగా తయారవుతున్నావు? అని అడగగానే ముసలి పిచ్చుక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏది తాకితే అది బంగారమయ్యే వరం గురించి కూతురికి గాని చెప్తే పచ్చిగా తిడుతుంది, ఎర్రగా కోప్పడుతుంది. వద్దొద్దు, ఇప్పుడేమీ చెప్పొద్దు. సమయం వచ్చినప్పుడు కూతురికి నిదానంగా చెప్పాలి అని మనసులో అనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. ఎందుకో ఏమో తెలీదు తల్లి, ఆకలి వేయడం లేదు, దాహంగా కూడా ఉండట్లేదు. ఏది నీ చేత్తో ఒక పండు తినిపించు తల్లి, అలాగైనా నాకు ఆకలి అవుతుందేమో. అని చెప్పగానే కూతురు పిచ్చుక అది నిజమనుకుంటుంది. వెంటనే గూట్లో ఉన్న ఒక పండును తీసుకొని ముసలి పిచ్చుకకి ప్రేమగా తినిపిస్తుంది. ముసలి పిచ్చుక చాలా సంతోషపడుతుంది. ఆ సంతోషంలో తను పొందిన వరం గురించి మరచిపోతుంది. తనకు కడుపు నిండుగా పండు తినిపించినందుకు సంతోషంగా కూతురు పిచ్చుక నుదుట ప్రేమగా ముద్దు పెడుతుంది ముసలి పిచ్చుక. అంతే, వెంటనే కూతురు పిచ్చుక కూడా బంగారు విగ్రహంలా మారిపోతుంది. అది చూసిన ముసలి పిచ్చుక, అయ్యో, నా ప్రాణానికి ప్రాణమైన కూతురు కూడా బంగారంగా మారిపోయిందే. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక మీదట నాకు ఆహారం పెట్టేదెవరు? దాహం తీర్చేదెవరు? అంటూ ముసలి పిచ్చుక ఏడుస్తుంది. కాసేపటికి వరమిచ్చిన ఆ దేవత గుర్తొస్తుంది. ముసలి పిచ్చుక తిరిగి మళ్లీ మంచంలో పడుకొని దేవతని వేడుకుంటుంది. దేవత మళ్లీ ప్రత్యక్షమవుతుంది. తల్లి, నేను చేసిన తప్పేమిటో తెలిసింది. నన్ను మన్నించమ్మా. నాకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకో తల్లి. ఈ బంగారం వద్దు, ఏమొద్దు, నాకు నా కూతురు కావాలి అని ప్రార్థిస్తుంది. ఇప్పటికైనా అత్యాస మానుకో ముసలి పిచ్చుక. నీకిచ్చిన వరాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇదిగో, కూజాలో ఉన్న నీళ్లను తాగు. అలాగే ఈ నీళ్లను నీకు కావలసిన వాటి మీద చల్లు. అవి ఎప్పటిలాగే మామూలుగా అవుతాయి అని చెప్పి ఒక చిన్న కూజా నిండా నీళ్ళిచ్చి మాయమవుతుంది. వెంటనే ముసలి పిచ్చుక ఆ నీళ్ళని తన కూతురుపైన చల్లుతుంది. వెంటనే కూతురు పిచ్చుకలా మారిపోతుంది. తనకు కావాల్సిన వాటి మీద నీళ్లను జల్లి మామూలుగా మార్చుకుంటుంది ముసలి పిచ్చుక.
ఇక మీద అత్యాశతో ప్రవర్తించకూడదు. ఉన్నదాంతోనే సంతృప్తిగా బ్రతకాలి. అప్పుడే జీవితం సంతోషంగా సాగుతుంది. అని మనసులో అనుకుని కూతురితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఆ ముసలి పిచ్చుక. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.